మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి కూడి వచ్చిన మీ అందరికీ కృపా సమాధానము కలుగునుగాక. ఆమెన్. ముందుగా మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ రిపబ్లిక్ డే. సో ఈరోజు ప్రశ్న ఏమిటంటే, మీ సాకు ఏమిటి? వాట్ ఈస్ యువర్ ఎక్స్క్యూజ్ ఇన్ లైఫ్? యూ హ్యావ్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్ పర్సనల్ వర్క్స్. ఉన్నదా? ఇంట్లో అన్ని పనులు చేయటానికి టైం ఉన్నదా? మీ వ్యక్తిగత పనులు చేయటానికి టైం ఉన్నదా? ఉద్యోగాలకు వెళ్ళటానికి టైం ఉన్నదా? చెప్పండి. ముచ్చట్లు పెట్టుకోవటానికి జర టైం ఉన్నదా? స్నేహితులతోని తిరగటానికి, కాలక్షేపము చేయటానికి టైం ఉన్నదా? మరి దేవుని కొరకు ఎందుకు సాకులు చెప్తున్నారు? దేవునికి దగ్గరికి వచ్చినప్పుడే సాకులు. ప్రభువా టైం లేదు, ప్రభువా నేను చాలా బిజీ, ప్రభువా. ఎన్ని సాకులు దేవుని దగ్గరికి వచ్చేసరికి. బైబిల్ చదువుదా ఉంటే బాగా అలసిపోయిన ప్రభువా, నువ్వు తెలుసు కదా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎంత కష్టపడినా, ఇప్పుడు బైబిల్ చదవాలంటే ఎట్టా ప్రభువా? అర్థం చేసుకుంటావు కదా ప్రభువా. దేవుణ్ణే మనం చెప్తాం, అర్థం చేసుకుంటావు కదా. ఎన్ని సాకులు దేవుని దగ్గరికి. యూ హ్యావ్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్ పర్సనల్ వర్క్స్, బట్ నో టైమ్ ఫర్ గాడ్ ఆర్ హిస్ వర్క్ అండ్ కింగ్డమ్. దేవుని రాజ్యము కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, దేవుని సంఘము కొరకు, సంఘ క్షేమము కొరకు, క్రీస్తు శరీరము కొరకు మనకు టైం లేకుండా దేవునికి ఏం చెప్తున్నాము? సాకులు చెప్తున్నాము. నిన్ను రక్షించినది దేవుడు నీ కొరకు బ్రతకటానిక, యేసుక్రీస్తు ప్రభువు కొరకు బ్రతకటానిక? మిమ్మల్ని ఎందుకు రక్షించుకున్నాడు? మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టి. మీరు బలహీనులని తెలుసు కాబట్టి, మిమ్మల్ని మీరు రక్షించుకోలేరు కాబట్టి, మిమ్మల్ని మీరు ఏమి చేసుకోలేరు కాబట్టి, ఆ దేవుడు అంతగా ప్రేమించి ఆయన నీతిని, ఆయన బలాన్ని, ఆయన శక్తిని, ఆయన తెలివిని, ఆయన జ్ఞానముని, ఆయన సమస్తముని నీకు అప్పగించాడు. ఆయనలాగా నువ్వు మారిపోతావని దేవునికి స్తోత్రము. నిన్ను ఆయన స్వరూపములో తిరిగి మార్చుకోవటానికి దేవుడు నిన్ను, am I right or am I wrong? అరే ఎంత బలియాగము యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద చేశాడు. ఎన్ని అవమానాలు, సాకులు చెప్పాడు. అవమానాలు పడితే, ముళ్ళ కిరీటము ధరించుకునేటప్పుడు, కొరడా దెబ్బలు తిన్నప్పుడు, ఉమ్ము వేసినప్పుడు ఏమైనా సాకులు చెప్పిండా? ఆయనకు ముందే తెలుసు. ఆయన ప్రార్థన చేశాడు. గెత్సెమనే తోటలోని చెమట అంట రక్తంగా మారిపోయినా కూడా సాకులు చెప్పలేదంట. ఆయన చెమట రక్తంగా మారిపోయినా అన్నాడు, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. నా చిత్తము కాదు, నీ చిత్తము జరుగునుగాక. సాకులు ఏం చెప్పలేదు. ఎంత కష్టమైనా నేను భరిస్తాను ప్రభువా, కానీ సాకులు నేను చెప్పను, ఎక్స్క్యూజెస్ నేను ఇవ్వను. ఎంత కష్టము కలిగించినా ఈ పరిస్థితి, నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా, ఎన్ని శ్రమల నుండి నేను వెళ్ళవలసి వచ్చినా, ప్రభువా నేను సాకులు చెప్పను, నేను ఎక్స్క్యూజెస్ ఇవ్వను. నువ్వు అనుమతించినా అది నేను స్వీకరిస్తాను, కానీ సాకులు చెప్పి నిన్ను విడిచిపెట్టి పారిపోను ప్రభువా. ఉన్నారా అలాంటి వారు ఎవరైనా మన మధ్యలో? దేవునికి దూరంగా వెళ్ళిపోవాలి, ఇన్ని కష్టాలు నేను పడుతున్నాను, దేవుడు నా ప్రార్థనలు వినటం లేదు, దేవుడు నా మాట వినటం లేదు, నాకు సహాయం చేయటం లేదు అని సాకులు వెతుకుతున్నావా? దేవునికి దూరం అవటానికి దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆయన లేకుండా నువ్వు జీవించాలనుకుంటే నరకము తప్ప నీకు ఏదియూ మిగలదు. ఆయన మాత్రమే నీ సమాధానకర్త అయి ఉన్నాడు. ఆయన్ని విడిచిపెట్టి వెళితే, సాకులు చెప్పి ఆయన సేవని కానీ సంఘాన్ని కానీ సంఘముతో కూడటం మీరు మానివేస్తే, సాకులు చెప్పి మీకు మీరే బహుశ్రమలు మీ నెత్తి మీద తెచ్చుకుని వారుగా ఉండిపోతారు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. లూకాసు వార్త 14వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు చదువుదాం. చూడండి ఎన్ని సాకులు ఉన్నాయో బైబిల్లో, ఎలా మాట్లాడారో. అందులో ఆ జాబితాలో మనం ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకుందాం. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను. ఇప్పుడే నేను స్థలం కొనుక్కున్నాను బ్రదర్, అందులో బిల్డింగ్ కట్టాలి, ఆ బిల్డింగ్ పూర్తయి అందులో ఇంటీరియర్స్ చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. మీరు సంఘానికి రమ్మంటే, దేవుని పరిచర్యలో పాల్గొనమంటే ఎట్టా కుదురుతుంది బ్రదర్? ఆ స్థలం ఎవడిచ్చాడండి? నీకు ఇచ్చేటప్పుడు సాకులు చెప్పాడా? ఇచ్చాడా లేదా?
అరే పొందుకున్నందుకైనా విశ్వాసులుగా ఉండండి అయ్యా దేవుని దగ్గరికి. ఇచ్చినందుకు కృతజ్ఞతాభావం కలిగి కృతజ్ఞతా బుద్ధి కలిగి సాకులు చెప్పకుండా ఆయన దగ్గరికి రండయ్యా. నన్ను క్షమింపవలెనని నేను వేడుకొనుచున్నాను. మళ్ళీ క్షమాపణ ఒకటి. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నాను. ఇక్కడ కూడా ఏంటి? ఫర్గివ్ మీ గాడ్. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకొనుచున్నాను. అయ్యా ప్రభువా, ఏంది ప్రభువా ఈ టైంలో పిలుస్తాను, నాకు పెళ్లి కుదిరింది ప్రభువా, అరే ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకుంటున్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు ప్రభువా. నిర్గమకాండము 4వ అధ్యాయం 10 నుండి 14 వచనాలు. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా, మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? హల్లెలూయా. అక్కడ అడిగాడు ప్రభువా, ఏమిటి? మాట రాదు ప్రభువా, ఎవరైనా ముందు వెళితే నాకు మాట రాదు, నేను మాట్లాడలేను, నా వల్ల కాదు అంటే, మాటలు ఇచ్చేది మనుషులకి ఎవరు చెప్పండి, మీరే చెప్పండి. ఇంకొకసారి సాకు చెప్పకండి దయచేసి. నేను చెయ్యలేను, నేను సువార్త ప్రకటించలేను, నేను సేవ చేయలేను, నేను మాట్లాడలేను అంటే నువ్వు దేవుణ్ణి అవమానిస్తూ సాకులు చెప్తున్నావు. ఒక ధనవంతుడు ఒక ఎక్స్క్యూజ్ ఇచ్చాడు. ఏమిటంటే ఆ ఎక్స్క్యూజు? మత్తయి సువార్తలో 19వ అధ్యాయం చూడండి, 16వ వచనము. ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం. ఏం కావాలంట? మీకేం కావాలి? అందరికీ నిత్య జీవము కావాలి. అయితే ఇదిగో, ఇది మీకే, ఇది మనకే. చూడండి, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. ఆజ్ఞలను కొంటున్నారా? సాకులు. ఆజ్ఞలు గైకొనటానికి కూడా సాకులు. చూడండి ఏమన్నాడు. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా, ఏ ఆజ్ఞలు గైకొంటే నేను ప్రవేశిస్తాను నిత్య ఇలాంటి మంచి ప్రశ్నలు దేవుణ్ణి అడిగే వాళ్ళు ఉన్నారండి. తెలివి ఎక్కువైపోయి దేవుణ్ణి ఇట్లనే ప్రశ్నిస్తూ ఉంటారు వారు. యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనను అనునవియే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను. చేస్తున్నారా? ఇవన్నీ చేస్తున్నారు, ఈ ఆజ్ఞలు పాటిస్తున్నారు. వెరీ గుడ్. ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువయేమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు అగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము. దేవుడు ఇప్పుడు మిమ్మల్ని కూడా అదే అంటున్నాడు, మీ ఉద్యోగాలు మానేయండి. ఊరుకోండి బ్రదర్, ఉద్యోగాలు మానేస్తే నేను అబ్బో వీడేదో పోషించేసినట్టు, దేవుడు ఏం చేయలేనట్టు. సాకులు. నిజంగా నువ్వు నా కొరకు తల్లిని, తండ్రిని, ఆస్తులని, భూములని, సహోదరిని విడిచిపెడితే నువ్వు రంతులుగా నేను తిరిగి వాడిని ఆశీర్వదిస్తాను అంటే దేవుడు అబద్ధము చెప్తున్నాడా? మీరు అబద్ధాలు ఆడుతున్నారా సాకులు చెప్తూ? పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. ఎక్కడ కలుగుతుందంట? ఎవడు కావాలండి పరలోకం? ఈడ ఉంటే చాలు. ఈడ ఉద్యోగం ఉండి, మంచి భార్య, మంచి కుటుంబము, మంచి ఇల్లు, మంచి కారు, జర కంఫర్ట్స్ ఉంటే పరలోకం ఎవడు చూసాడండి? ఈ లోకంలో మేము మంచి చూస్తే చాలు. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఏమన్నాడు? అన్నీ అమ్మేసి నీవు సంపూర్ణుడు కావాలంటే, పరిపూర్ణుడు కావాలంటే అన్నీ అమ్మి నన్ను వెంబడించు. దేనికోసం వచ్చాడంట? నిన్ను వెదికి అన్ని విడిచిపెట్టాడంట. పాపిష్టి వాళ్ళని వెదికి రక్షించటానికి. మనం ఏం చేస్తున్నాము? రక్షణ పొందుకున్న తర్వాత
దేవుణ్ణి విడిచిపెడతాం కానీ ఉద్యోగాల్ని, పెళ్ళాల్ని, భర్తలని, కుటుంబాన్ని దేన్ని మాత్రం మనం విడిచిపెట్టాం. ఎందుకంటే అవే మనకి ముఖ్యం ఈ లోకంలో. ఎన్ని సాకులు చెప్తామండి. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఏమంట, ఏం పడ్డాడంట? చాలా బాధపడ్డాడు. ఏంటి దేవుడు ఇంత అడిగేశాడు నన్ను? దేవుడు అంటున్నాడు, నీ దగ్గర ఉన్నదంతా నాకు ఇవ్వు, నా దగ్గర ఉన్నదంతా నేను నీకు ఇస్తాను. నీ దగ్గర ఉన్నదంతా నాకు ఇవ్వు, నా దగ్గర ఉన్నదంతా నేను నీకు ఇస్తాను. నా ప్రక్కన, నా సింహాసనం ప్రక్కన, నా కుడి హస్తము ప్రక్కన నిన్ను కూర్చోబెట్టి ఏలేవాడిగా, ఏలేదానిగా చెయ్యకపోతే నన్ను అడుగు అన్నాడా లేదా బైబిల్లో? చేస్తానంటున్నాడా లేదా దేవుడు? లూకాసు వార్త 9వ అధ్యాయము 59 నుండి 62 వచనాలు. ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి. వాళ్ళు ఇప్పుడు ఎంత గొప్ప మాట అంటే, వాళ్ళ అయ్య ఎప్పుడు చచ్చిపోతాడో వానికే తెలియదు. అవునా? వాళ్ళ అయ్యకే తెలియదు. అవునా కాదా చెప్పండి? వాడు ఏమంటున్నాడు? ముందు మా అయ్య చచ్చిపోనియండి, చనిపోయిన తర్వాత మా అయ్యని నేను ఏమిటి పాతిపెట్టి అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? లెట్ ద డెడ్ బరీ ద డెడ్. మృతులుని పాతిపెట్టుకొననేమో. అక్కడికి చచ్చిపోలేదు వాళ్ళ తండ్రి. దట్ ఈస్ నాట్ ద కాంటెక్స్ట్ దేర్. అక్కడ కాంటెక్స్ట్ ఏమిటి? వాడు ఉద్దేశం ఏమిటంటే, మా తండ్రి ముసలివాడు, రేపో మాపు పోతాడు, ఆయన పోయిన తర్వాత, పాతేసిన తర్వాత నేను వెంబడిస్తాను. ఎన్ని సాకులండి! ఎంత మందిని దేవుడు యేసుక్రీస్తు ప్రభు పిలిచాడో తెలుసా? అనేకులు పిలువబడ్డారంట. ఏమిటి? అనేకులు పిలువబడ్డారంట. ఏర్పరచబడిన వారు అమ్మా కొందరే అంటే ఆలోచించండి అమ్మా, కొంతమందిలో మనం ఉన్నామో లేదో. సాకులు చెప్పేవారు ఉండరమ్మా కొంతమందిలోని. దేవుని దగ్గరికి వచ్చేసరికి, దేవుని నీతి కొరకు, దేవుని రాజ్యము కొరకు, సంఘము కొరకు, సంఘక్షేమము దగ్గరికి వచ్చేసరికి మీరు సాకులు చెప్తున్నారంటే మీరు నిజంగా దేవుని పిలుపుని పొందుకోలేని వారుగానే బ్రతుకుతున్నారు. అనేకులు పిలువబడ్డారంట, కానీ ఏర్పరచబడ్డవారు ఎందుకో తెలుసా? వాళ్ళు పిలుపుకు తగ్గట్టు బ్రతికారు కాబట్టి. నన్ను వెంబడించంటే అన్ని విడిచిపెట్టి వెంబడించాడు. అన్ని విడిచిపెట్టి దేవుడు ప్రతి ఒక్కడిని పిలుస్తున్నాడు, నన్ను వెంబడించు. మన భయం ఏమిటో తెలుసా? దేవుణ్ణి వెంబడిస్తే ఈ లోకంలో మనల్ని ఎవరిని పోషిస్తాడు? మిమ్మల్ని పోషించేది మీ తల్లి కాదు, మీ తండ్రి కాదు, మీ యజమాని కాదు. దేవుడు ఒక్కడే మిమ్మల్ని పోషించేవాడు. దేవునికి స్తోత్రము. అబ్రహాము యుద్ధానికి వెళ్ళాడు. ఆది కాండములో మనము చూస్తే అబ్రహాము యుద్ధానికి వెళ్ళాడు. ఎవరు? షాలేము రాజు, సొదొమ గొమొర్రా రాజులతో యుద్ధానికి వెళ్ళాడు. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుని స్తుతింపబడునుగాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. దశమ భాగం ఇచ్చాడు అన్నిటిలో. సొదొమ రాజు, మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని అబ్రాహాముతో చెప్పగా, మనుషులు నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని. ఇందులో ఒక గొప్ప మర్మము. ఆత్మలు నాకిచ్చి నా ఆస్తిని తీసుకో ప్రభువా అనే క్రైస్తవులు ఉన్నారా? నా ఆస్తిని అమ్మైన ఆత్మలు సంపాదిస్తానన్న క్రైస్తవులు ఉన్నారా ఇక్కడ? సాకులు చెప్తారు ఆస్తులు విడిచిపెట్టడానికి, కానీ ఆత్మలు విడిచిపెట్టడానికి మాత్రము రెడీగా ఉంటాము మనము. అరే, ఎన్ని ఆత్మలు మన కుటుంబంలో నశించిపోతున్నా కూడా సాకులు చెప్తూ బ్రతుకుతున్నాము మనము. అబ్రహాం అంటున్నాడు, మనుషులు నాకు ఇచ్చి నేను ఏదైతే ఈ యొక్క యుద్ధములో పొందుకున్నానో అవన్నీ నువ్వు తీసుకో. ఎందుకంటే రేపు నువ్వు చెప్తావు, నేనే అబ్రహాముని గొప్పవాడిగా చేశాను. అది అలా జరగటానికి వీల్లేదు. నన్ను గొప్పవాడు చేయగలిగింది నా తండ్రి మాత్రమే, నా దేవుడు మాత్రమే. ఇది నిజమైన ప్రేమ.
మనం అంటున్నాం కదా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, అదంతా వట్టిదే. ఏది విడిచిపెట్టడానికి సిద్ధంగా లేవు దేవుని కొరకు, అన్నీ సాకులే. అబ్రాహాము, నేనే అబ్రాహామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారునైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనని ఆకాశమునకు భూమికి నీ సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. నూలు పోగైనను ఒక నూరు పోగైనను చెప్పుల వారునైనను చెప్పుల వాలినైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనను అని అబ్రహాము చెప్పాడండి. మీరు చెప్పగలుగుతారా? అలా చెయ్యగలుగుతారా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. లేకపోతే మరలా సాకులు చెప్తారా? ఈరోజు మీరు సేవ చేయకపోవటానికి కారణం ఏమిటి? సువార్థికులుగా మారకపోవటానికి కారణం ఏమిటి? ఏమిటి మీ సాకులు? వాట్ ఈజ్ యువర్ ఎక్స్క్యూజ్? లెక్క చెప్తామా చెప్పమా? చెప్పమంటే మీ ఇష్టమండి, ఇష్టం వచ్చినట్టు మీరు బ్రతకండి, నేను ఏమీ అడగను కూడా మిమ్మల్ని. లెక్క చెప్తామని మీరు నిజంగా గ్రహించగలిగితే ఆ లెక్క మామూలు లెక్కగా ఉండదు. లూకాసు వార్త 9వ అధ్యాయం 59 నుండి 62 వచనముల వరకు. అతడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకాయన, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పాను. నీవు ముందు వెళ్ళి నా రాజ్యముని ప్రకటించు. మీ తండ్రి చనిపోతే అప్పుడు నువ్వు వెళ్ళి పాతి పెట్టవచ్చు. ఇప్పుడు బ్రతికే ఉన్నాడు కదా, అయితే రా, ముందు వెళ్ళి నా రాజ్యముని ప్రకటించు. బ్రదర్, మా ఇంట్లో మా అమ్మకు ఒంట్లో బాగాలేదు బ్రదర్, మా నాన్నకు ఒంట్లో బాగాలేదు బ్రదర్. మీ నాన్నకి ఒంట్లో బాగాలేకపోయినా, మీ అమ్మకు ఒంట్లో బాగాలేకపోయినా 3 పూట్ల తింటున్నావో తినటం లేదా? చెప్పండి అయ్యా, తింటుండ్రా తినటం లేదా? ఎన్ని సాకులు చెప్తున్నాము. నేను ఎందుకు ఇంత బలంగా చెప్తున్నానో తెలుసా? మీరు మారు మనసు పొందుకుంటారనే. దేవుడు మీ పట్ల కలిగిన ఉద్దేశములు, సంకల్పాలు చాలా గొప్పవండి. మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆయన కోసం మీరు ఏది చేసినా 100 ఆశీర్వదించే దేవుడు మన దేవుడు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఏమాత్రము త్రోసివేయని దేవుడు. ఆ దేవుడు చాలా గొప్ప దేవుడు, దయాళుడు, కనికరము, వాత్సల్యము, ప్రేమ, దీర్ఘశాంతము కలిగిన వాడు. మరి ఒకడు, ప్రభువా, నీ వెంట వచ్చేదను గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగుగా. ఏమిటంట వాడు ఎక్స్క్యూజ్ చూడండి. ప్రభువా, నేను వస్తాను, జర ముందు ఇంటికి పోయి నా పెళ్ళానికి, నా ఇంటి వారికి, వారందరికీ జర ఇన్ఫార్మ్ చేసి. వాడి ఇంటికి వెళ్ళాడంటే పోనిస్తారా? మీరే చెప్పాలి. వాడి ఇంటి వైపు తిరిగిండంటే ఇంక తిరిగినట్టే. నాగిటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును. ఏంటంట? నాగిటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని. దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. ముందు దేవుణ్ణి పెట్టుకొని నువ్వు వెనకాల తిరిగితే ముందున్న గురిని తప్పిపోతావు. దేవుడు అదే అంటున్నాడు. ప్రతి క్రైస్తవుడు చెప్తున్నాడు, ఓ ద క్రాస్ బిఫోర్ మీ అండ్ ద వరల్డ్ బిహైండ్ మీ. ఏమిటంట? సిలువు నా ముందు, లోకము నా వెనకాలంట. ఊరికినే సిలువు ముందునే పెట్టుకుంటాడు కానీ చూసేదంతా లోకం అయిపోయి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4 వచనము నుండి 10 వచనాలు దాకా. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుంచి బయలుపడక మునిపే. నువ్వు గర్భములో ఉన్నప్పుడే నీ రూపం ఎలాంటిది, నువ్వు ఎలా మాట్లాడతావో, ఎలా ప్రవర్తిస్తావో అన్నీ తెలిసిన దేవుడా, తెలియని దేవుడా? తెలిసిన దేవుడే. ఆయన దగ్గరికి వెళ్ళి సాకులు చెప్తావా? నీ గురించి అన్నీ తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు సాకులు చెప్తావా? తల్లి గర్భములో రూపింపబడక మునిపే నీ అంతము ప్రారంభము నుండి ఎరిగిన దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు సాకులు చెప్తావా? చాలా ధైర్యం ఉండాలండి మనకి నిజంగా. ఆ దేవుని దగ్గరికి వెళ్ళి, ఇందాక పాడాము, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన దేవుడు, అగ్ని జ్వాలలు. ఎలాంటి అగ్ని, ఎలాంటి కనులంట?
చూడండి పోతాం కదా ఒకరోజు, పైకి వెళ్ళిన తర్వాత నిజంగా చూస్తాము. అప్పుడు అనుకుంటారు, బ్రదర్ ఇంత గట్టిగా బల్ల గుద్ది చెప్తూ ఉంటే, పుల్పిట్ మీద అరుస్తూ ఉంటే మేము పట్టించుకోలేదు. ఇప్పుడు మాకు అర్థమైంది బ్రదర్ ఎందుకు అంతగా తప్పించారో ఆ రోజు. నేను కాదమ్మా తపన పడేది, నాలో ఈ తపన పుట్టించింది కూడా యేసుక్రీస్తు ప్రభువే. లేకపోతే నేను స్వయంగా ఇంత బాధ కలిగి ఇంత భారముతో నేను బోధించలేను. అది నా వల్ల అసాధ్యము. దేవుని ఆత్మ నన్ను ప్రేరేపించకపోతే నేను మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, నేను యవ్వనస్తుడిని ప్రభువా, నాకు తెలివి లేదు ప్రభువా. ఏంటండి సాకులు ఇవి? నిజంగా బాధ కలుగుతుందండి. యవ్వన కాలములో కాడి మొయ్యటము నరునికి లేదు ప్రభువా. వాళ్ళ జీవితాన్ని పాడు చేసేదాకా నీ కాడిని నేను మొయ్యను. చెప్పండి, ఇంకా ఎంతకాలం పాడు మీ జీవితాల్ని పాడు చేసుకొని, ఆడపిల్లల జీవితాల్ని పాడు చేసుకొని ఎంతకాలం దేవుని దగ్గరికి రాకుండా సాకులు చెప్తారయ్యా మీరు? చెప్పండి, ఇంకా ఎంతకాలం ఈ పాపిష్టి జీవితంలో బ్రతుకుతూ సాకులు చెప్తారు దేవుని దగ్గరికి రావటానికి? నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, నేను బాలుడని అనవద్దు. చూసారా ఏమిటంట? నీవు బాలుడు అని నీవు అనద్దు. పిల్లలు చేత కూడా దేవుడు సువార్త ప్రకటించగలుగుతాడు. ఈ వయసులో ఎందుకు బ్రదర్ మా పిల్లలకి అవసరమా ఈ బైబిల్ స్టడీ, ఈ యొక్క సండే స్కూలు? ఉన్నారా అలాంటి దయచేసి అలాంటి తల్లిదండ్రులుగా ఉండకండి. బ్రతిమాలుతున్నాను, మీ పిల్లల్ని పంపించండి సండే స్కూల్కి. ఏం చేస్తాడు బ్రదర్ ఈ వయసులో నేర్చుకొని? పెద్దగా అయిన తర్వాత వాడు ఏం చేస్తాడు మీకే చూపిస్తాడు. పిల్లలు నడవవలసిన త్రోవలో నడిపించకపోతే వాడు పెద్ద అయిన తర్వాత త్రోవ నుంచి తప్పిపోతాడు. నేను రివర్స్లో చెప్తున్నా. సాకులు చెప్తారు. అరే పిల్లల్ని బైబిల్ సండే స్కూల్కి పంపించడానికి కూడా తల్లిదండ్రులు సాకులు. అసలు ఈ సాకులు ఎక్కడ ప్రారంభమయ్యంటే అందరికీ తెలుసు. ఎక్కడ? మన ఫస్ట్ పేరెంట్స్ దగ్గర. చూద్దామా ఏం సాకులు చెప్పారో? రైట్, ఆదికాండము 3వ అధ్యాయము 13వ వచనము, అదేవిధంగా 12వ వచనము, 12, 13 చూద్దామండి. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసం అని. ఆమె పాపం చేసిన తర్వాత, ఆ పాపంలో వీడు పడిపోయిన తర్వాత కూడా ఏమంటున్నాడు ఇప్పుడు ఆదాము? నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే. నాతో ఉండటానికి నీవు ఇచ్చిన ఈ స్త్రీ. అబ్బో, ఏమి సాకులండి ఇవి. ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినా. నేను సరే, ఆమె ఇచ్చింది, నీ సంగతి ఏమిటి? భలే కదండి, కలిసి ఉన్నారండి ఇలాగా భార్యాభర్తలు. అరే సాకులు చెప్పే భార్యాభర్తలు ఉన్నారా? నా భర్తే సంఘానికి పోడు, నా భర్తే ఆత్మీయుడిగా బ్రతకడు, నన్ను బ్రతకమంటే ఎలా ప్రభువా? నా భర్తను చూసే కదా నేను ఏదైనా చేస్తాను. సాకులు. భర్త ఆత్మీయుడిగా లేకపోతే నువ్వు ఆత్మీయురాలుగా ఉండలేవా? నీ భర్త ప్రాణాత్మలు నీకు విలువ లేదా? రక్షణ కొరకు నువ్వు ప్రార్థించవా? మార్గము తప్పిపోతున్నాడని భయము లేదా? అరే ఏం సాకులు చెప్తారండి నిజంగా. సంసారంలో సాకులు. ఎక్స్క్యూజెస్ ఎక్స్క్యూజెస్ ఎక్స్క్యూజెస్. అలిసిపోయాడేమో దేవుడు మన ఎక్స్క్యూజెస్ విని. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ, ఇప్పుడు ఆమె సాకు వినండి. సర్పము నన్ను మోసపుచ్చినందున. నాకేం తెలియదు, ఇదిగో ఈ సర్పాన్ని నువ్వు పెట్టినావు, వాడు వచ్చి నన్ను మోసం చేసిండు. అంతేగాని నేను తప్పు చేశాను అని మాత్రము ఎవరైనా అన్నారా? ప్రభువా, నీ దగ్గరికి రాకుండా
సాకులు చెప్పినందుకు నన్ను క్షమించు ప్రభువా. నీ సేవలో పాల్గొనలేకపోతున్నందుకు, సాకులు చెప్పి పారిపోతున్నందుకు నన్ను క్షమించు ప్రభువా. నీ సంఘాన్ని నేను కట్టలేకపోతున్నందుకు, నీ సంఘము క్షేమము కోరుకోలేకుండా సాకులు చెప్తున్నందుకు ఇలాంటి ప్రార్థన ప్రార్థించండి. డబ్బు, వివాహము, గర్భఫలం ఎంతసేపు ఇయేనా? అరే, నీ దగ్గరికి రావటానికి నువ్వు నా దగ్గరికి వచ్చావు ప్రభువా. అర్హుణ్ణి అర్హురాల్ని కాకపోయినా నన్ను వెతుక్కుంటూ వచ్చి చనిపోయి ప్రాణాలు పెట్టావు. సాకులు చెప్పలేదు నా దగ్గరికి రావటానికి, కానీ నీ దగ్గరికి రావటానికి యేసయ్యా ఎందుకు ఇన్ని సాకులు చెప్తున్నాను ప్రభువా? ఎందుకు ఇలా అయిపోయాను? ఎందుకు ఇలా మారిపోయాను? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను? ఎందుకు నా ఆలోచనలు ఇలా అయ్యి ఉన్నాయి అని ప్రార్థన చేసి అడగండి దేవుణ్ణి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనము. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనిచున్నావు. వాడు ఇలా చేశాడు కాబట్టి నేను ఇలా ప్రవర్తించాను ప్రభువా. ఏమిటి? Because he's done like this, I have reacted like this. Because you have done like this, I paid the price like this. నువ్వు ఇలా బ్రతికావు, ఇలా జీవించావు, ఇలా భ్రష్టు పట్టిపోయావు కాబట్టి నేను సిలువ మీద వేలాడవలసి వచ్చింది అని యేసయ్య అంటున్నాడు. నువ్వు అలా చెయ్యకపోయి ఉంటే నాకు సిలువ మరణము తప్పేది. నువ్వు ఇలా చేసావు కాబట్టి నేను చనిపోవాల్సి వచ్చింది. కానీ సాకులు చెప్తూ నేను వెనకడుగు వేయలేదు. పూర్ణ మనసుతో నీ కొరకు నా ప్రాణాలని పెట్టాను. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనము. చీకటిలో ఉండు వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా? ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? ఎదుటివానికి బోధించుచున్న నీవు నీకు నీవే బోధించుకొనవా? For since the creation of the world, God's invisible qualities, his eternal power and divine nature have been clearly seen, being understood from what has been made, so that people are without excuse. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తరులై ఉన్నారు. ఎంత చక్కటి మాటలండి. నిజంగా బైబిల్ చదవండి అమ్మా, మన జీవితాలు బాగుపడతాయి. బ్రతిమాలుతున్నాను మీ అందరినీ, చదవండి, ధ్యానించండి. ఇంతకన్నా మంచి పుస్తకము ఈ ప్రపంచంలో ఉంటే నాకు జరా చూపియండి బాబు. దివారాత్రులు దాన్ని చదువుతా. ఇంతకన్నా మంచి గ్రంథము, అయినా ఇంతకన్నా మంచి గ్రంథము లేదని కూడా ఈ గ్రంథంలో ఉన్న విషయాలు మనము పరిశీలించుకోలేకపోతున్నామంటే, చదవలేకపోతున్నామంటే, సాకులు చెప్తున్నామంటే ఆ దేవుడు ఇంకా ఎలా మనల్ని ప్రేమించాలో, ఎందుకు కరుణించాలో, ఎందుకు కనికరించాలో, ఎందుకు ఆదుకోవాలో, ఎందుకు సహాయం చేయాలో, ఎందుకు ఆశీర్వదించాలో, ఎందుకు దీవించాలో, ఎందుకు వర్ధిల్లు చేయాలో, ఎందుకు సజీవ లెక్కలో పెట్టాలో నాకైతే అర్థం కావటం లేదు. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 12 నుండి 17 వచనాలు. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. ఎవరితో మాట్లాడుతూ? ఇక్కడ గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. గిద్యోను, చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? చూడండి, ఇప్పుడు చెప్తున్నాడు ఏమాయన. ఎవరు చెప్తున్నారు? గిద్యోను చెప్తున్నాడండి. ఎంత దౌర్భాగ్యం చూడండి. యుద్ధానికి వెళ్ళమంటున్నాడు దేవుడు, సిద్ధపడమంటున్నాడు దేవుడు. కానీ అక్కడ చదవండి ఏం చెప్తున్నాడు చూడండి. యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పాను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి. ఇప్పుడు యెహోవా అంటున్నాడు, చాలు నీ మాటలు జరాపు, నేను చెప్పేది విను.
నేను చెప్పేది అందరితో దేవుడు ఇదే అంటున్నాడు, మీరు మాట్లాడింది చాలు, నోరు మూసుకోండి, ఇప్పుడు నేను చెప్పేది మీరు వినండి. ఏం చెప్తున్నాడు దేవుడు చూడు. బలము తెచ్చుకొని వెళ్ళి, నాకు బలము లేదు బ్రదర్, భయస్తుడిని బ్రదర్, భయస్తురాల్ని బ్రదర్, అన్నిటికీ భయపడిపోతాను బ్రదర్ అంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి, నీ శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నీ మనుషులను రక్షించుము. నిన్ను పంపిన వాడను నేనే, నిన్ను పంపిన వాడు నేనే అని చెప్పగా. ఎంత గొప్ప మాట అండి. వెళ్ళంటున్నాడు, నీ శత్రువుల్ని నీకు అప్పగించాను, వెళ్ళు. నా మనుషులు శత్రువుల చేతిలో అల్లాడిపోతున్నారు, కొట్టిమిట్టాడుతున్నారు, రక్షించు వారిని. వెళ్ళి, ఆత్మలు నశించిపోతున్నాయి, నా గొర్రెలు అల్లాడిపోతున్నారు, వెళ్ళు, నీకు విజయాన్ని ప్రసాదించాను, నేనే నిన్ను వెళ్ళమన్నది, వెళ్ళు. కానీ వెళ్ళమే, కదలమే, స్పందనే ఉండదు మనం దేవుని కోసం నిలబడటానికి. నిన్ను పంపిన వాడను నేనే, నేను పంపిన వాడును నేనే అని చెప్పగా అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్య గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని. ఇప్పుడు మళ్ళీ సరే వెళ్ళమంటున్నావు, వాడు గోత్రం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. మంచిదే నన్ను వెళ్ళమంటున్నావు, కానీ ఏం చెప్తున్నాడు? మనీషే గోత్రములో నేను ఈ వెనకబడిన నాకు అందం లేదు, నా ముఖం లేదు, నాకు ఇది లేదు, నాకు అది లేదు, నా గోత్రం అది, నా స్థితి అది. ఉన్నారండి ఇలా సాకులు చెప్పేవారు. నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా, అయిననేమి నేను నీకు తోడై ఉందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదు అని సెలవిచ్చాను. యుద్ధము మీరు చేయటం లేదని తెలిసి కూడా యుద్ధానికి వెళ్ళటం లేదంటే ఏం చెప్పాలండి మనల్ని? యుద్ధం ఎవరిది? దేవుడిది అన్నారు. మరి మీరు చేసేది ఏమున్నది యుద్ధంలో? మీరు ఊరకనే నిలిచి చూడుడి అంటున్నాడు. హల్లెలూయా. మీ పక్షమున ఆయన యుద్ధము చేస్తాడు, మీరు ఊరకనే నిలిచి చూడుడి అంటున్నాడు. కానీ ఊరికే నిలిచి చూడంటే ఏమి చేయకుండా ఉండటం కాదు, వెళ్ళమంటున్నాడు యుద్ధ భూమిలోకి. విజయమును దేవుడు మీకు ఇస్తాడమ్మా. సాకులు చెప్పటం మానేయండి. అందుకతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్న వాడవు నీవే అని నేను తెలుసుకొనున్నట్లు ఒక సూచన కనపరచుము. ఎన్ని మార్లేండి దేవుణ్ణి, ఎన్ని మార్లు, ఒక్కసారి కాదు. ముందేమో నా పితృలకి ఇంత గొప్ప పనులు చేసావు, మరి మాకేంటి మిద్యానీయుల చేతులు ఓటమి పాలు చేసినావు. మళ్ళీ రెండో మాట ఏమంటాడు? మనీషా గోత్రము నేను ఇట్లా అయిపోయాను. మళ్ళీ మూడోసారి ఏమంటాడు? నువ్వు నాకు ఒక సూచన. ఉన్నారండి ఇలాంటి వారు? నాకు దేవుడు సూచన ఇచ్చే వరకు, దేవుడు నన్ను ప్రేరేపించే వరకు నేను ఏమి చెయ్యను అన్నవారు ఉన్నారా? ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు అని నువ్వు అంగీకరించి రక్షణ పొందుకున్నావో అప్పుడే దేవుడు నిన్ను ప్రేరేపించాడు. ఇంకా ఎంతకాలం ప్రేరేపణ కోసం వెయిట్ చేస్తావు సాకులు చెప్తూ? లెమ్ము, తేజరిల్లము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. 2 రాజులు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనము నుండి 14వ వచనము. ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరల బాగై నీవు శుద్ధుడవగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా వద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ప్రవక్తుడే వచ్చి చెప్తే అప్పుడే నేను. ఉన్నారండి అలాగా? ఆ శతాధిపతి అన్నాడు, నువ్వు నా దగ్గరికి నా యొక్క ఇంటికి వచ్చే అంత గొప్పవాడిని నేను కాను, నువ్వు మాట ఇస్తే అక్కడ నా దాసుడు స్వస్థపరచబడతాడు, నీ మాట చాలయ్యా.
వాక్యము ద్వారా నువ్వు ఎన్ని మార్లు నన్ను గద్దించావు, ఎన్ని మార్లు హెచ్చరించావు. నీ మాట చాలదయ్యా, ఇంకా నువ్వే రావాలని నేను ఆశపడుతున్నా అంటే ఎంత మూర్ఖురాలనో, ఎంత మూర్ఖుడునో. దేవుడు ప్రత్యక్షమైతేనే, నామాన్ అదే అంటున్నాడు, ఏలియా వస్తేనే. తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్టు రోగమును మాన్పునని నేను అనుకొంటిని. దమస్కు నదులైన అబనాయును ఫర్పరును ఇజ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. ఏమిటంట చూడండి, నాకేమొచ్చింది, నా పొజిషన్ ఏమిటి, నేను ఎవరిని, అసలు ఏలియా ఏమనుకుంటున్నాడు నా గురించి, అసలు దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు, నన్ను పరిచర్య చేయమంటాడా, నన్ను సేవ చేయమంటాడా? ఇలాంటి నామాన్లు క్రైస్తవుల్లో ఎంతోమంది ఉన్నారు. ఇలా సాకులు చెప్పి వాళ్ళ పొజిషన్స్ని బట్టి, యు వాంట్ మీ టు గివ్ అప్ దిస్ పొజిషన్ అండ్ కమ్ అండ్ సర్వ్ గాడ్, ఆర్ యు జోకింగ్? ఐఎమ్ నాట్ జోకింగ్ బ్రదర్. జోక్ చేసే అంత గొప్పవాడిని నేను కాను. దేవుడు చెప్పినదే నేను చెప్తున్నాను. నన్ను వెంబడించు అన్న అందరినీ అదే పిలుపుతో పిలిచాడు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 7-8 వచనాలు. యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను. ఇర్మియా 1:7-8. నేను బాలుడని అనవద్దు, నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలను. ఏమిటంట? నేను ఎక్కడికి వెళ్ళమంటే, ఎవరి దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళు, సాకులు చెప్పవద్దు. ఈరోజు దేవుడు బహుశా నీకు చెప్తున్నాడు, నీ కుటుంబంలో ఎవరికో రక్షణ లేదు, నీ ఇంటిలో వారికి ఎవరికో రక్షణ లేదు. నువ్వు రక్షింపబడ్డావు, దేవుని సువార్తని నువ్వు విన్నావు, ఆ గొప్ప సువార్తని నువ్వు తెలుసుకున్నావు. దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళు. నీ కుటుంబంలోనే ఎవరో నాశనం అయిపోతున్నారు, నశించిపోతున్నారు, నరకాగ్నికి పాత్రులు అవుతున్నారు. వెళ్ళు, వాళ్ళ దగ్గర నోరు తెరువు. సాకులు చెప్తారా? కుటుంబం దగ్గరికి, రక్త సంబంధికుల దగ్గరికి వెళ్ళటానికి కూడా సాకులా? ఎట్లా పోతామా పరలోకానికి? నాకు అర్థం కావటం లేదు. పోతామా అసలు పరలోకానికి? భయం వేస్తుంది బ్రదర్. కొన్నిసార్లు ఈ సత్యాలు గ్రహిస్తూ ఉంటే, ప్రభువా ఎవడు ప్రవేశిస్తాడు పరలోకానికి? అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి, చాలా చక్కటి. ఇది అండర్లైన్ చేసుకోండి దయచేసి. 22వ వచనము. నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల, ఏమిటంట? నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారి పాపమునకు మిష లేదు. If I had not come and spoken to them, they would not be guilty of sin, but now they have no excuse for their sin. There is no excuse for your sin because God has spoken. దేవుడు మాట్లాడిన తర్వాత కూడా మీరు మీ పాపముల పట్ల దేవునికి సాకులు చెప్పే ఆస్కారము లేదు. There is no excuse for sin. If I would not have come and spoken, they would not be guilty of sin, but now I have spoken. There is no excuse for their sin. Excuse లేదు మీ పాపానికి అంటున్నాడు దేవుడు. అందుకనే దయచేసి నన్ను క్షమించు, నన్ను క్షమించు అంటే కుదరదు. ఎన్నిసార్లు, ఎన్ని మార్లు సాకులు చెప్తూ క్షమాపణ కోరుకుంటాం చెప్పండి మనం దేవుని. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనము. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రభువా ప్రభువా. అందరు పిలుస్తున్నారా? అందరు పిలుస్తున్నామా? ప్రభువా అని ప్రార్థనలు చేస్తున్నామా? చెప్పండి. కానీ దేవుడు బైబిల్లో ఏమంటున్నాడు? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును, నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. నేను చెప్పటం లేదు బాబు ఈ మాట.
నేను చెప్పటం లేదు, స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే తన నోటితో పలికిన మాట. దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్ ఫర్ యువర్ సిన్ నౌ. సాకులు చెప్పకండి దయచేసి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనము. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో మనుష్యుడు ఏది విత్తునో ఆ పంటనే కోయును. చల్లగా ఉండండి మీరందరూ. ఏది విత్తుతారో అదే పంటని కోస్తారు. సమాధానము, సంతోషము, ప్రేమ, ఏమిటంట, కనికరమును, వాత్సల్యమును, దీర్ఘశాంతమును, ఇవన్నీ విత్తండి. అప్పుడు దేవుడు, మీరు విత్తిన దాని ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఏది విత్తుతారో. అందుకనే అంటున్నానమ్మా, సాకులు చెప్పటం మానేసి. పోయిన సంవత్సరం సాకులు చెప్పామా లేదా? దేవునికి చెప్పామా లేదా? ఈ సంవత్సరం కూడా అలాగే కంటిన్యూ అవుదామా? చెప్పండి ప్లీజ్. కంటిన్యూ అవ్వము అన్నవారు ఒకసారి చేతులు ఎత్తుతారా దయచేసి? చేతులు ఎత్తిన వారు దయచేసి అందరూ మోకరించి ప్రార్థించండి దయచేసి. 5 నిమిషాలు ప్రార్థనలో గడుపుతాము.